హరే కృష్ణ. మానవుడు కూడా ప్రచనుడు నా తండ్రి. ఆయన ఆపలేం. ఆయన ధర్మాలు అనుకుంటే అమ్మవారి అనుగ్రహంతో ఆయన ఈ విశ్వాన్ని వెళ్తున్నాడు. ఆయన డ్యూటీ పాపం నిజంగా ఎంత గ్రేట్. ప్రత్యక్ష దైవం అంటానికి శ్రీ సూర్యనారాయణ భగవాన్ని ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఉదాహరణ. బండికి పెట్రోల్ పోస్తే 2 రోజులు 3 రోజులు 4 రోజులు వస్తుంది మన నడిచిన నడకను బట్టి. మరి ఫుల్ ట్యాంక్ చేస్తే 2 రోజులు 6 రోజులు 10 రోజులు. మరి ఆయనకి ఎవరేం చేశారు? ఆయన ఎవరు పోస్తున్నారు? ఆ చక్రం కాలచక్రం తిరగడానికి ఆయన ఆధారం. ఆ నిప్పుకి ఎవరు పెడుతున్నారు లోపల? ఇంకా ప్రజ్జలు ఇవ్వటానికి ఆయనలో ఉన్నటువంటి ఇంకా 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 డెవలప్ అవడానికి ఆ అగ్ని, ఆ శక్తి కానీ ఎవరు ఆధారం? జగన్మాత. కేవలం శక్తి, సంకల్పం అంటాం చూసారు. అది అగ్ని ప్రజ్వరిల్లాలంటే అమ్మవారి విశ్వానికి అగ్ని. ఆయన లేకపోతే ఏ ప్రాణం లేదు, ఏమీ లేదు. ఆయన కాదు, విశ్వమే లేదు. అన్నిటికీ ఆధారం వెలుగు, అందులోంచి ప్రాణవాయువు. హరే కృష్ణ. జగన్నేత్రమూర్తి తండ్రి ప్రార్థన నమస్కారం. హరే కృష్ణ. కనపడేస్తుంది. కాలు వచ్చి బ్లాక్ అయిందో తెలియదు. అట్లా నేను సాడిస్ట్ని కాను. ఈ ప్రేమలు, ఈ స్నేహాలు, ఈ బంధాలు ఇష్టపట్టలేదంటే రకరకాలుగా నేను అనుకోవచ్చు, నేను బాధపడను. కాకపోతే నా అనుభవంలో ప్రాణాలతో బయటపడినాను కేవలం డబ్బు కోసం.
చచ్చి బయట కడుతున్నా అంటే కారణం భగవత్ సంకల్పం, భగవంతుడు ఆశీస్సులు, ఆయన పెట్టి భిక్ష. అన్నీ వద్దు అనుకున్నాను, వద్దు అనిపించాడు. ఎస్, ఆ బంధాలు అంత ప్రమాదకరం. సుఖం, నరకం. సుఖం అంటే భగవాన్ రెండు ఒకటే. ఆ నరకం అనేక జన్మలకు కారణమవుతుంది, పునర్జన్మలకి. ఆ వరంలో చిక్కుంటూనే ఉంటాం. మోక్షం తెలియదు. మోక్షం అంటే తెలియ మర్చిపోతుంటాం. మోక్షం అంటే తెలియదు, అసలు అర్థం తెలియదు. నా అనుభవంతో చెప్తున్నా, మీ ఇష్టం. నా దృష్టిలో ప్రేమ కానీ, స్నేహం కానీ, ఏ బంధాలు సరే విషయం ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. కాచి వడబోసేసాను. నేను బయట జీవితాలు పక్కన పెట్టండి, బయట సంసారాలు పక్కన పెట్టండి. నా సంసారం, నా జీవితంలో అంటే మా నాన్నగారు సంసారం, అంటే మా నాన్నగారిది, మా అమ్మగారిది. ఈ సంసార వలయంలోనే చూశాను. దీనికి అనేక శాఖలు ఉంటాయి, అనేక రూట్స్, శాఖలు రకరకాలుగా ఏర్పడతాయి. అవన్నీ కూడా ఫుల్ యాంటీ ఫర్ మనీ, ఫర్ జెలసీ, డిఫరెంట్గా. అందుకే నేను ఇష్టపడను. మా ఇంట్లోనే అది మా అమ్మగారికి, మా నాన్నగారికి జరిగింది. సంసారాలు విడిపోయి నాశనం అయిపోయి, వాళ్ళ వల్ల మేము నాశనం అయిపోయాం, మేమందరం విడిపోయాం. రేషం మాలో మళ్ళీ మాకు రాజకీయాలు, డబ్బు కోసం. ఆ వేవ్ చూసారు ఎలా ఉందో? ఆ వేవ్ ఎంత కూడా కారణం మూలం డబ్బే. డబ్బు ఒక్కటే. అందుకనే నేను ఎవరిని ఇష్టపడను, ఎవరిని ప్రేమించను. నా గుండెలో శాశ్వతంగా అమ్మకే స్థానం. శాశ్వతం అనేది వాసురాలకి అమ్మకే స్థానం, ఎవరికి స్థానం లేదు. ఎంతమంది ఎగిరేసి ఎత్తేసి పెట్టుకున్నా, ఎంత ఏ రేంజ్కి వచ్చి ఒకళ్ళ ఉన్న అమ్మాయిలు కనపడినా ఎత్తేసి మొహం చూపించేసిన, నాకు మొహాలు చూపించిన నేనే ఇష్టపడను. నాకు తల్లితో సమానం. మాతృదేవో భవ, అలాంటి క్యారెక్టర్. అలాగే నేను అయిపోయాను. నేను వాత్సాయని, బ్రహ్మర్షి విశ్వామిత్రుని గమనించాను నేను. అది ఇంద్రభగవానుడు పెట్టే పరీక్ష. ముల్లోకాలకి మరి జ్ఞానుడైపోతాడని చెప్పేసి బ్రహ్మగారు, రకరకాల అందరూ వీళ్ళంతా కూడా కలిసి తపస్సు ఎక్కువ, గాయత్రి మాత్రమే ఉపవాసం బాగా చేస్తే త్రికాల జ్ఞాన తత్వం వస్తుంది. ఎవరికైనా సరే త్రికాల జ్ఞాన తత్వం ఆయన పరీక్ష పెట్టాలని చెప్పేసి మెనకని పంపిస్తారు, అయిపోతుంది. ఎప్పుడైతే ఆ మోహం లోకంలోకి వెళ్తామో ఇంక నాశనం అయిపోయినట్లెక్క, జ్ఞానం పోతుంది. కానీ ఇందులో మరం ఏంటంటే, ఎప్పుడైతే గాయత్రి మాత్రం ఉపాసన చేశామో, అమ్మా అమ్మా అమ్మ అని ఉపాసన చేశామో, ఆ ఉపవాస ఫలితం ఎంత పోయినా సరే విత్తనం చావదు. విత్తనం చావలేదు కాబట్టి చావదు. అమ్మవారు మళ్ళీ తిరిగి అనుగ్రహించింది. ఇది కేవలం పరీక్ష నానా, ఎన్ని అయిపోయింది, నేను నిన్ను వదలను. ఎందుకంటే ఇన్నాళ్ళు నన్ను పూజించావు కదా, నన్ను ఆరాధించావు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, గాయత్రి విశ్వామిత్ర ఆయన, బ్రహ్మర్షి గాయత్రి విశ్వామిత్ర ఆయన, అంత పేరు గాయత్రి విశ్వామిత్రుడు. ఆ అమ్మవారు ఎప్పుడైతే మనం అమ్మ 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 అని ధ్యానించామో, ఆ కృతజ్ఞత మనకు లేకపోవచ్చు, బాహ్యంలో ఎవరికైనా సరే పెట్టిందో తిందో లేకపోవచ్చు, అమ్మవారికి. ఆ దీర్ఘంగా ప్రేమించినటువంటి, తలంచినటువంటి అమ్మ అమ్మ అని ఎప్పుడైతే బిడ్డగా ఆరాధించామో, అమ్మ కృతజ్ఞత ఇప్పుడు లోపల పెట్టుకుంటుంది. దాంతోనే మళ్ళీ నీకు సంపూర్ణ జ్ఞానిస్తాను చెప్పి అమ్మిచ్చాను. దట్ ఈజ్ అనమాట. నేను మానవ అధము, నేను వేరే విషయం. వాళ్ళ కారణజన్ములు సృష్టికర్తలు, సప్తర్షులు నొక్కుండా ఆయన. అయితే నేను ఆయన తలుచుకుంటుంటాను అప్పుడప్పుడు. ఎందుకు ఇలా ఆయన డిసప్పాయింట్ అయిపోయాడు పాపం, ఎందుకు ఇలా దొరికిపోయాడు అని చెప్పేసి. తపస్సు భంగం ఎందుకు కలిగింది? స్త్రీ ఏముంది, తలకాయ ఏమీ లేదు, మర్మం తెలుసుకుంటే ఏమీ లేదు, నవరంధ్రాలు కంపే. ఆ జ్ఞానం ఇచ్చింది భగవంతుడే, పోగొట్టి నవరంధ్రాల్లో జీవితం అదే, భోగం అదే అనుకుని ఇచ్చే జ్ఞానం కూడా పరమేశ్వరుడే. మాయ చూడండి, స్త్రీ అణువణువు అంగాలని కూడా చూసి మోహంతో చూస్తే అంతా భోగాలే, సుఖాలే. అదే విరక్తి వైరాగ్యాలు చూస్తే శవం, చచ్చిపోయిన రోగిస్తున్న శవం, అణువణువు కంపు, పురుగులు పట్టి తలుచుకుంటే ఏం లేస్తుంది? శవం శరీరంలో మన ఏ కోరికలు లేస్తాయి? లేవు. అన్నీ స్తబ్దతగా పడిపోతాయి. విశ్వమంతా ఒక్కటే. శివపార్వతులు లేదు, శ్రీమన్నారాయణకి లేదు, బ్రహ్మవిష్ణు మహాపరమేశ్వరులు లేదు. నిజంగా వాళ్ళు ఎవరూ ఎప్పుడూ కూడా శారీరకంగా కలవలేదు. కలిస్తే సృష్టి ప్రళయం. కలవటానికి ముందు ప్రళయం, గుర్తుపెట్టుకోండి. కలవటానికి ముందు ప్రళయం, మొత్తం సృష్టి అంతా నాశనం అయిపోతుంది. ఉండేది విశ్వంలో ఒక్కరే, ఇద్దరే, భార్యాభర్తలే, ఓంకారం. అందులోనే ఇద్దరు కలిసి ఉంటారు ఇప్పుడు కూడా. వాళ్ళ ఫలితమే యుగాలు. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బంధాలు అనుబంధాలు నాకు పరమ అసహ్యం. నాకు హరే కృష్ణ. మీరు దూరకండి. దూరి ఎన్నో బాధలు పడి చచ్చిపోయి బయటకు వస్తారు. నాకు తెలిసి సామంది వచ్చే ఉంటారు, వేరే విషయం వస్తారు కూడా. కానీ కక్ష పెట్టుకోవద్దు, ఎవరి మీద కూడా కక్ష పడద్దు. వాళ్ళు కక్ష పెట్టే తిరిగి రియాక్ట్ కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ నేను ఇస్తున్నాను. కానీ
వాసన అది కూడా ఇవ్వకుండా వెళ్ళిపోవాలి దూరంగా. వెళ్ళిపోయినా వాడు వదలట్లేదు. అలా వదలని సాటిస్టులు ఉంటారు, మాలా కూడా అందరూ చాలా ఉంటారు. ఎంత దూరంగా వెళ్ళిపోతే అంత ఉత్తమం. నా క్యారెక్టర్ అయితే గొడవ పెట్టుకుని నచ్చలేదా కంటితో చూడండి, కంటి కూడా కనపండి, వాళ్ళంతా వాళ్ళు రావాలి తప్ప నేను ఎంత ఎప్పుడు వెళ్ళండి, ఛాన్సే లేదు. అది అలా ఉండాలి, నిజంగా సిన్సియర్టీ అంటే అలా ఉండాలి. నచ్చలేదని వాడి కంటితో చూడవద్దు అసలు, అసలు ఏ కోణం నో ఛాన్స్, అలా ఉండాలి. అలాంటి దరిద్రమైన బంధాలని నాకు అసలు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పెట్టాను, వేరే ఎమోషనల్ ఉన్నాను వేరే యాక్చువల్లీ. నా జీవితం బాహుబలిలో కట్టప్ప అని ఎలా పొడిచేస్తారు ప్రభాస్ గారిని, నన్ను అలా పొడిచింది రక్త సంబంధీకురాల అక్క అలా పొడిచింది. ఎంత దారుణంగా పడుతుందంటే బా వర్ణనాతీతం. చాలా నేలకి కొట్టుకున్నాను నేను. నాకు కోపం వస్తే ఎవరిని ఏమన్నా గోడ గుద్దుకోవటాలు, తల బాదుకోవటాలు, నాకు ఇదే అలవాటు. నేను వాళ్ళని కొట్టలేను, కొట్టిన బాధపడలేదు, నేనే బాధపడ్డాను, నాకు నేను శిక్ష విధించుకోవాలి, అలా బాధలు పడ్డాను. ఎంత దుర్మార్గులు అంటే మాటలతో వర్ణించలేదు, దేనికైనా సిద్ధమే. అర్థం చేసుకోండి. హరే కృష్ణ. పరమ నీచ నికృష్ట దుర్మార్గులు. ఓకే, ఎక్కడికి వెళ్తున్నాడు కానీ వేరే కొన్ని ఇబ్బందులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, హరే కృష్ణ.